హాయ్ ఫ్రెండ్స్, విశ్వభారతీయం యూట్యూబ్ వీక్షకులందరికీ నమస్సుమాంజలి. ఉన్నత విద్య కోసం పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ వారు విద్యాభ్యాసం చేసే పుస్తకాలను దేవుడి ముందు పెట్టి బెల్లం ముక్క నైవేద్యం పెట్టి భక్తిగా క్రింది శ్లోకాలను పఠించి హారతి ఇవ్వాలి. వినాయక పూజ శ్లోకం: తొండమునేకదంతమును తోరపు బొజ్జయు వామహస్తమున్ మెండుగా మ్రోయు గజ్జలను మెల్లని చూపుల మందహాసమున్ కొండక గుజ్జు రూపమున కోరిన విద్యలకెల్లనొజ్జయ్యుండెడి పార్వతీ తనయవోయి గణాధిప నీకు మృక్కెదన్. ఇంకొక శ్లోకం కూడా విద్యార్థులకు చాలా మంచిది. తొలుతన విఘ్నమస్తనుచు ధూర్జటీ నందన నీకు మృక్కెదన్ ఫలితము సేయవయ్యని ప్రార్థన చేసెద నేకదంతనా వలువటి చేతి గంటమున వాక్కున నెపుడు బాయకుండుమి తలపున నిన్ను వేడెదను దైవగణాధిప లోకనాయక. హయగ్రీవ ఆరాధన. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానం హయగ్రీవముపాస్మహే. ఈ శ్లోకం చదువుకునే పిల్లలు రోజుకు 3 సార్లు చదవాలి. తల్లిదండ్రులు పిల్లల కోసం ఈ మంత్రం 108 సార్లు జపించాలి. అప్పుడు విద్యలు వాళ్లకు ఏ ఆటంకం లేకుండా భగవంతుడు తల్లిదండ్రుల ఆశీర్వాదంతో అభివృద్ధిలోకి వస్తారు. సరస్వతి శ్లోకం. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. యా కుందేందు తుషారహారధవళా యా శుభ్రవస్త్రావృతా యా వీణా వరదండమండితకరా యా శ్వేతపద్మాసనా యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిర్దేవై సదా పూజితా సా మాం పాతు సరస్వతి భగవతి నిశ్శేషజాడ్యాపహ. పిల్లలు బుద్ధిమంతులుగా ఎదగాలి అంటే దక్షిణామూర్తి శ్లోకం: గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వ